హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుకింగ్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ బగారా రైస్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ మనం మిల్ మేకర్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం అండ్ దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. కుకింగ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, దాచిన చెక్క అంటారు కదా, సిన్నమన్ మీడియం సైజ్వి 3-4 తీసుకోండి. అండ్ క్లోవ్స్ అంటే లవంగాలు ఒక 7-8 తీసుకోండి. అండ్ మిరియాలు పెప్పర్ 7-8 తీసుకోండి. అండ్ సిన్నమన్ ఇలైచీ అంటారు, ఒక 3-4 తీసుకోండి. అండ్ సాహిజీరా ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ బగారా ఆకు బే లీవ్స్ అంటారు కదా, సో అవి 7-8 తీసుకోండి. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5-6 తీసుకోండి. అండ్ చిన్న కట్ట కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ మింట్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్. అండ్ మిల్ మేకర్ ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. అండ్ బాస్మతి రైస్ 2.5 గ్లాసెస్, సరిపడినంత ఉప్పు, నేను దీనికి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు యాడ్ చేస్తాను. అండ్ వాటర్ వచ్చేసి 4 గ్లాసెస్. నేను ఈ గ్లాస్తో బాస్మతి రైస్ అనేది మెజర్ చేస్తున్నాను. అండ్ నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అండ్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని 2 టైమ్స్ ఒక 30 మినిట్స్ దాన్ని నానబెట్టేసేయండి. బగారా రైస్ చేసే ముందు అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టండి. అండ్ ఈ రైస్కి మనము నార్మల్గా 5 గ్లాసెస్ పెట్టి వండుతాం కదా, ఓన్లీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మాత్రమే వేయాలి. సో ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నూనె కొద్దిగా మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మీడియం సైజ్ ఒక 4-5 దాచిన చెక్క వేసుకోండి. అండ్ ఒక 7-8 లవంగాలు అండ్ ఒక 7-8 మిరియాలు వేసుకోండి. అండ్ ఇలాచీ వచ్చేసి ఒక 3 వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు తీయగా అయిపోతుంది, కొంచెం స్వీట్కి ఇలాచీ బాగుంటుంది కాబట్టి నేను 3 వేసుకున్నాను. అండ్ సాహిజీరా వచ్చి 1 టేబుల్ స్పూన్. అండ్ 6 వరకు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ దీంట్లోకి బగారాకు ఒక 7-8 వేసుకున్నాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసేసుకోండి. సో అన్నీ వేసిన తర్వాత వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం 100 గ్రామ్స్ మిల్ మేకర్ అనుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోండి. అది వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కొద్దిగా మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనకి రైస్కి మొత్తం ఎంత సాల్ట్ అవుతుందో అంత సాల్ట్ మీరు ఇప్పుడే వేసేసుకోండి. సో దట్ ఆ మిర్చికి, మిల్ మేకర్కి అండ్ వాటర్ బాయిల్ అయినప్పుడు వాటర్కి మంచిగా ఉప్పు పడుతుంది అన్నమాట. సో ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఓన్లీ బాస్మతి రైస్ చేసినప్పుడు ఒక గ్లాస్ తక్కువ వేసుకుంటే మనకు పుల్లలుగా రైస్ వస్తుంది. సో నేను అందులో ఓన్లీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి
2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ వేసుకొని ఇది మొత్తం మంచిగా కలిపేసుకొని బాగా మరిగేంత వరకు మూత పెట్టుకోండి. సో ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, 2.5 గ్లాసెస్, అది వేసేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. కొద్దిగా వాటర్ రైస్లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్ చేసేసి ఉడికించుకోండి. అంతే, ఇది కుక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ యూ కెనాట్ ఇమాజిన్. అసలు చాలా బాగుంటుంది. ఆ మిల్ మేకర్ అయితే మటన్ పీసెస్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చి స్పైసీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ అయితే అసలు చాలా బాగుంటుంది. దీనికి ఇంగ్రీడియంట్స్ మంచి నూనె 3 టేబుల్ స్పూన్స్ అండ్ మిరియాలు ఒక 7-8 అండ్ జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఆనియన్స్, అండ్ నేను దీనికి 8-9 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ వరకు, కేజీన్నర చికెన్కి 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. సో అది పసుపు అండ్ కొత్తిమీర పుదీనా పెద్ద పెద్ద కట్టలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ వచ్చి 2.5 పడుతుంది బాగానే. అండ్ చికెన్ వచ్చి నేను కిలోన్నర చేస్తున్నాను, 1.5 kg. అండ్ దీంట్లోకి దోసకాయలు యాడ్ చేస్తున్నాను. దోసకాయలు యాడ్ చేస్తే అవసరం ఉంటుంది అన్నమాట. అండ్ కారం వచ్చేసి మీకు కావాల్సినంత ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అండ్ జీలకర్ర అండ్ ధనియాల పొడి అండ్ తర్వాత చికెన్ మసాలా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మిరియాలు ఐ థింక్ 13-14 మిరియాలు వేసిన. అండ్ దీంట్లో జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ 3 అట్లా పొడవుగా కొంచెం దొడ్డుగానే కట్ చేసుకొని వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. నేను ఒక 8-9 తీసుకున్న పచ్చిమిర్చి. అవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనెలో కొంచెం వేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఆయిల్లోనే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా కలిపేసుకోండి. అండ్ నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను, అది ఆప్షనల్, ఉన్న వాళ్ళే వేసుకోండి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అండ్ చికెన్కి ఆనియన్స్కి అన్నీ సరిపోయేటట్టు సాల్ట్ వేసుకోండి. లేకపోతే మనకి తీయని టేస్ట్ వస్తుంది ఆనియన్స్ నుంచి. అది రాకుండా ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలంటే మనం ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను, తర్వాత మళ్ళీ వేరుగా ఫ్రై చేసి వేసాను అనమాట. సో మీరు ఇప్పుడు ఈ నూనెలోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి.
అండ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము చికెన్ వేసేసుకుందాం. చికెన్ ఒక 2 టైమ్స్ కడుక్కొని మంచిగా దీంట్లోకి వేసుకుందాము. వేసేసుకొని మొత్తం పసుపు, ఉప్పు అవన్నీ కూడా పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి. సో 1.5 kg చికెన్ ఇది. కింద నుంచి మొత్తం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి అలా కలుపుతుండండి కింద అడుగంటకుండా. ఇప్పుడు ఇలా మనకి ఉడికిన తర్వాత వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత 2 దోసకాయలు, ఒక 2 దోసకాయలు నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ దానిపైననే మీకు తగినంత కారం నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కారం తర్వాత దాంట్లోకి జీలకర్ర పొడి, ఫస్ట్ చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా వేసిన తర్వాత ఇది వచ్చి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అండ్ జీలకర్ర పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా అవి వాటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ చికెన్కి మొత్తం మన కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ముక్క అంతా మెత్తగా అయ్యే వరకు. లాస్ట్లో కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటే మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నా రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది అడిగారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో ఛానల్ ఉంది, మిడిల్ క్లాస్ ఎఫెక్టివ్. Please do check out and please subscribe to my channel. Thank you.